ఎన్నో రోజులుగా వీడు అప్పులు చేసి ముంచేశాడు, వీడు చెడ్డవాడు అన్న వాళ్ళందరూ అదే నోరు, ఈయన చాలా గొప్పవాడు, మా అప్పులు తీర్చాడు. బిగ్ ప్రాపర్టీ కొనడానికి ఒక అడ్వాన్స్ ఇస్తారు, లేదా ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. గెట్ రెడీ. ఎన్నో రోజులుగా మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? ఇస్ ద రైట్ టైం. కానీ కోపం మాత్రం నియంత్రించాలి. కుంభరాశి వాళ్ళని ఏదో చాలా పెద్దగా బిజీగా ఊహించుకుంటారు. బిజీగా ఉండండి, కానీ బిజీగా ఉన్నట్టు నటించకండి. అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది. రవాణా రంగం ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం. టెక్స్టైల్స్, ఫుడ్ గ్రైన్స్, జ్యువెలరీస్ ఉంటుంది చూసారా, వ్యాపారస్తులు జ్యువెలరీస్, వీళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల మధ్య మాత్రం సఖ్యత లోపమవుతుంది, అక్కడ జాగ్రత్త పడండి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇది మంచి సమయం. ఇన్ని రోజులు ఏళ్ళనాడు శని నడిచింది కదా, ఇప్పుడు భగవంతుడు పోతూ పోతూ మంచి చేయబోతున్నాడు. శని భగవానుడు ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే, నాకు భగవంతుడా నాకు ఒక విజన్ ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి అని అడగండి. నా సమస్యలు తీర్చండి అని అడగండి. మీ సమస్యలకు చెప్పండి, నా సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు. మీ సమస్యలకు చెప్పండి, హే సమస్యలారా మీరు చాలా చిన్నది, మీకంటే మా దేవుడు చాలా గొప్పవాడు అనే ఒక మెసేజ్ అని సమస్యకి ఇవ్వండి, మీరు బాగుంటారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీరు అనుభవించారు, కనబడుతుంది, నాకు తెలుస్తుంది. మీ కళ్ళల్లో చూస్తే ఆ కష్టం అనేది నేను చూడగలను. నిజంగా కుంభరాశి మిత్రులకి ఇది ఒక మంచి సమయం, ఆసనం అని చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలు కఠినంగా ఉంటుంది, కానీ పాస్ అవుతారు. విదేశీ విద్యా యోగం. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కుంభరాశిలో ఉన్నారు. గెట్ రెడీ. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. మీరు కుంభరాశి మిత్రులు ఈ సంవత్సరం సాధించడానికి పుట్టారు. 2026 దట్ ఈస్ యువర్ ఇయర్. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? గెట్ రెడీ. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఎన్నో రాత్రులు ఆ పడక మీ మెత్త తడిసిపోయి ఉంటుందని మీ కన్నీటితో. అన్ని మానసిక ఒత్తిళ్లు, స్ట్రెస్, చెప్పలేం, మింగలేం, కక్కలేం అన్నట్టుగా ఉన్నారు చూసారా, మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ. చాలా బాగుంటారు, ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఓం శనైశ్వరాయ నమః. మీ ఇష్టదైవం దగ్గరికి పోయి రుద్రాభిషేకం చేయండి శివుడికి. విష్ణు సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామి దండకం చదవండి, ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, ఆకు పూజ చేయండి, శని భగవానికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. చూడండి, పేదవారికి ఆహారం ఇవ్వండి. అదృష్ట సంఖ్య 8 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం, అదృష్ట రంగు నీలం, అదృష్ట దిక్కు పడమర. శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టలేదండి, మిమ్మల్ని ట్యూన్ చేస్తాడు. మీరు ఏంటో మీకు నేర్పించాడు, దాన్ని మీరు నేర్చుకున్నారు. ఆయనకి కృతజ్ఞత చెప్పండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పై దేవాలయంలో. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచనే మీకు ఆయుధం. మీ గందరగోళంలో పడితే రాహు గెలిచేస్తాడు. మీరు స్థిరంగా ఉంటే శని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాద, ఐశ్వర్య, అనుగ్రహాన్ని వర్షంగా కురిపిస్తాడు మీకు. కుంభరాశి మిత్రులారా,